హలో! దిస్ ఈస్ చిన్ని నాయుడు ఫ్రమ్ చిన్ని టాక్స్ వరల్డ్ టెక్స్. లాస్ట్ 4 డేస్ మేము ట్రిప్‌లో ఉన్నాము. బాగా ఎంజాయ్ చేసాము. బట్ థింగ్ ఏంటంటే, కొన్ని విషయాలు నేను ఈరోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మేబీ ఈ వీడియో కొంచెం లెంగ్తీగా ఉండొచ్చు. ప్లీజ్ బేర్ విత్ మీ. సో, చిన్నప్పుడు నేను ఎవరైనా ఆర్మీ జవాన్ కనపడితే అంటే ఎనీబడీ ఇన్ లైక్ మిలిటరీ డ్రెస్‌లో వాళ్ళ ఆర్మీకి సంబంధించిన పర్సన్ అని తెలియగానే గబగబా వెళ్లి ఆళ్ళకి సెల్యూట్ చేసొచ్చేదాన్ననమాట. దానికి రీజన్ ఏంటంటే, నేను అంటే ట్రైన్‌లో వెళ్తున్నప్పుడు సమ్‌టైమ్స్ వాళ్ళ కంపార్ట్మెంట్ ఫుల్‌గా ఆర్మీ జవాన్స్ ఉంటారు. వాళ్ళతో స్పెండ్ చేసేదాన్ననమాట. ఎళ్లి పక్కకెళ్ళి కబుర్లు చెప్పేదాన్ని. అండ్ మా ఫాదర్ కూడా వాళ్ళు చేసే సాక్రిఫైజింగ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అంటే దేశం బార్డర్‌లోకెళ్ళి ఆళ్ళెంత టఫ్ సిట్యుయేషన్‌లో ఆళ్ళు ఫేస్ చేస్తా ఉంటారు. ఇవన్నీ చెప్పడం వల్ల కావచ్చు, వాళ్ళ మీద ఒక విపరీతమైన రెస్పెక్ట్ అనమాట నాకు. అందుకని వాళ్ళు చూడగానే ఎళ్లి సెల్యూట్ చేసేసేదాన్ని. అలా అని ఆళ్ళెప్పుడూ నెగ్లెక్ట్ చేసి చిన్నపిల్లే కదా అని నవ్వుకుంటూ ఎళ్ళిపోయిన సిట్యుయేషన్స్ జీరో అని చెప్పొచ్చు. వాళ్ళు కూడా నాకు తిప్పి సాల్యూట్ చేసి ఒక 2-3 మినిట్స్ నాతో స్పెండ్ చేసి అట్‌లీస్ట్ ఎళ్ళేవారనమాట. సో, ఐ ఆల్వేస్ యూజ్డ్ టు రెస్పెక్ట్ ద జవాన్స్. నో డౌట్. అయితే వాళ్ళ మదర్ గురించి ఎప్పుడు ఆలోచించేదాన్ని కాదు నేను. ఆఫ్‌కోర్స్ చిన్నమ్మాయిని కదా! సో, వాళ్ళ ప్యాషనేట్ వాళ్ళ మీదే ఎక్కువ నాకు దృష్టుండేది. వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న దాని మీద నా రెస్పెక్ట్ ఉండేది. సో, అంజనమ్మ గారి విషయంలోకొచ్చేటప్పటికి ఎవరైనా పొగుడుతా ఉంటే ఎక్కువ పొగుడుతున్నట్టు అనిపిచ్చేది కొన్నిసార్లు. సారీ టు సే దిస్. ఎందుకనంటే మెగాస్టార్ చిరంజీవి అంటే నేను నన్ను కంపేర్ చేసుకొని ఇదంతా అనుకునేదాన్ననమాట. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి ఈరోజు అయ్యారు అంటే ఆయన కష్టం. వాళ్ళ మదర్ జస్ట్ అంటే కష్టపడి లైక్ ఎనీ అదర్ మదరే పెంచారు. మరి ఆవిడ మెగాస్టార్‌కి ఆవిడ చేసిందేం లేదు కదా! ఆయనే స్ట్రగుల్ అయ్యి ఈరోజు ఆ స్టేజ్‌లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ సార్ కూడా సేమ్ పవర్ స్టార్ అవ్వడానికి కానీ, లేకపోతే ఈరోజు పాలిటిక్స్‌లో ఆయనకున్న ఇండివిడ్యువల్ చార్మ్ ఏదైతే ఉందో అదంతా ఆయన టాలెంటు. ఆవిడ చేసింది యాస్ ఎ మదర్ కదా! ఆవిడని అంత ఎగ్జాగరేట్ చేసి పొగడాల్సిన అవసరం ఏంటి అనుకునేదాన్ననమాట. ఇదంతా ఏంటంటే ఫర్ అబౌట్ 5-6 ఇయర్స్ ఎగో వరకు డెఫినెట్‌గా అలాగే అనుకునేదాన్ని. అంటే ఆఫ్‌కోర్స్ నేను నా పిల్లల్ని వాళ్ళు ఏది కావాలనుకుంటే అది ఎంకరేజ్ చేయాలి గానీ, నా గ్రేట్‌నెస్ ఏముంది? ఇప్పుడు నేను వర్క్ చేస్తే కాదు కదా వాళ్ళు చేసేది అని అనుకునేదాన్ని డెఫినెట్‌గా. బట్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా ఎళ్ళిన ఆహ్, డ్రెస్సింగ్ స్టైల్ గానీ, ఏదైనా స్వాగ్ గానీ చూడగానే ఫ్యూ సెకండ్స్ వావ్! అనుకున్నాను. ఎందుకనంటే ఆహ్, ఏ అటవీ శాఖ మంత్రి ఇంతకుముందు చేసుండరు ఇలాగా ఆయనలాగా. అంత స్టైలిష్ అటవీ శాఖ మంత్రి లేరు. ఉండబోరు కూడా అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. బట్ ఆయన ఇన్‌స్పిరేషన్‌తో ఎవరైనా వస్తే తెలీదు. బట్ హి ఈస్ ద ట్రెండ్ సెటర్ ఆఫ్ కోర్స్. ఆ స్వాగ్‌ని చూసి ఫ్యూ సెకండ్స్ ఎంజాయ్ చేసినా ఐ ఫెల్ట్ లైక్ రియల్లీ ఎమోషనల్ అనమాట. ఎందుకంటే నా కళ్ళ ముందు మా పెద్దబ్బాయి కనిపిచ్చేసాడు. ఎందుకనంటే హి ఈస్ ఇన్ యూఎస్ మెరైన్ నౌ. వాడు మెరైన్‌లో జాయిన్ అవుతున్నాను అన్నప్పుడు ఐ వాస్ షాక్డ్. అంటే నాకు వాళ్ళ సార్జెంట్ ఒకాయన ఫోను చేసి, "మీ అబ్బాయి లైక్ పాసిబుల్ హైయెస్ట్ స్కోర్ చేసాడు. వి ఆర్ లైక్ సో ప్రౌడ్" అని చెప్తా ఉంటే, నేను ఇంకా కాలేజ్‌లో కూడా గ్రేడ్స్ గురించి మాట్లాడతారా పిల్లలు కాలేజ్‌లో అనుకున్నాననమాట. అనుకునేటప్పటికి వచ్చిన తర్వాత ఎవరో కాల్ చేశారు, నీ గ్రేడ్ గురించి మాట్లాడుతున్నారు అనగానే, హి షోడ్ ద టెస్ట్ హి వెంట్ త్రూ అండ్ నేను యూఎస్ మెరైన్‌కెళ్తున్నానని చెప్పగానే ఐ వాస్ షాక్డ్ అనమాట. యాస్ ఎ మామ్ ఐ కుడ్న't యాక్సెప్ట్ థట్. అప్పుడు అనుకున్నాననమాట. చిన్నప్పుడు వాళ్ళకి సాల్యూట్ చేసేదాన్ని బానే ఉంది. వాళ్ళ మదర్స్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే వాళ్ళు ఎళ్ళగలిగారు. వాళ్ళు అచీవ్ చేయగలిగారు అని అప్పుడు థాట్ వచ్చిందనమాట. కొన్నిసార్లు నేను స్లీప్ పానిక్ అయిపోయేదాన్ని. నిద్రలో లేసి
చెమటలు పట్టేసేవి నాకు. ఎందుకు చూస్ చేసుకున్నాడు? ఎందుకు హి వాంట్స్ టు గో టు మెరైన్ అని. ఎందుకంటే అప్పటి వరకు అల్లారు ముద్దుగా పెంచుకుని, వాళ్ళ అబ్బాయి బోర్డర్‌లోకెళ్ళో లేకపోతే అంత టఫ్ సిట్యుయేషన్ ఎవరికైనా తెలుసు. బూట్ క్యాంప్‌లో ఎంత కష్టం ఉంటదో తెలుసు చాలా మందికి. వై షుడ్ హి గో త్రూ ఆల్ ద టఫ్ సిట్యుయేషన్స్ అనిపించిందన్నమాట యాస్ ఎ మామ్. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఆళ్ళ మదర్ ఎంత స్ట్రగుల్ అయ్యి ఉంటారు. పవన్ కళ్యాణ్ గారిని రాజకీయాల్లోకి పంపించినప్పుడు, బయట ఎవడు పడితే ఆడు నాన్‌సెన్స్ మాట్లాడినప్పుడు, ఆవిడెంత సఫర్ అయ్యి ఉంటారు అనిపించిందనమాట. అప్పుడు తెలిసింది అంజనమ్మ గారి గ్రేట్‌నెస్. ఐ రియల్లీ స్ట్రాంగ్‌లీ రిగ్రెట్ అబౌట్ ఇట్. ఎందుకు ఎగ్జాగరేట్ చేశారు కాదు. ఎగ్జాగరేషన్ కాదు. వాళ్ళు మాట్లాడింది చాలా తక్కువ అనిపించింది. ఎందుకంటే ఈరోజు ఎస్పెషల్లీ ఆయన వార్నింగ్ చూసినప్పుడు నాకే ఐ ఫెల్ట్ సో ఎమోషనల్ అనమాట. ఏంటి ఇలా మాట్లాడేస్తున్నారు. రేపొద్దున్న వాళ్ళ నుంచి ప్రాణహాని లేదు ఆయనకి. అది తెలిసి కూడా అంత డేరింగ్‌గా ఎలా స్టేట్మెంట్ ఇస్తున్నారు ఆయన. అలాంటిది టీవీ ముందు కూర్చొని వాళ్ళ అబ్బాయి ఇచ్చే వార్నింగ్ చూస్తున్న అంజనమ్మకి ఎంత డేర్ ఉండాలి, ఎంత గట్స్ ఉండాలి, ఎంత ఎమోషనల్ కంట్రోల్ ఉండాలి. సో అది అనిపించినప్పుడు నా రెస్పెక్ట్ ఇంకా కొండంతా అయిపోయిందని చెప్పొచ్చు. ఇన్ని రోజులు ఏంటంటే గర్వంగా ఆయన ఫాలోవర్ అని చెప్పేదాన్ని. చాలా మందికి చెప్పేదాన్ని. నేను ఆయన మూవీ పరంగా నేను ఆయన ఫ్యాన్ కాదు. 100% ఈ రోజుకి నా స్టేట్మెంట్ సేమ్. బట్ ఫాలోవర్‌గా నేను ఎంత ఫాలో అవుతున్నా అంటే నాకు క్వెషనబుల్ ఈరోజు. ఇండైరెక్ట్‌లీ నేను ఈరోజు మామ్‌గా మా అబ్బాయి యూఎస్ మెరైన్‌లో ఉన్నా నేను ఇంత స్ట్రాంగ్‌గా ఉండగలుగుతున్నానంటే ఇండైరెక్ట్ అంజనమ్మ గారి ఇన్స్పిరేషన్ అండ్ పవన్ కళ్యాణ్ గారి ఇన్స్పిరేషన్ ఆబ్వియస్‌గా. అండ్ ఇంకోటేంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినప్పుడు నేను రుక్మిణి గారి దగ్గర కూడా ఒకటే మాట అన్నాను. నాకు డొనేషన్స్ కలెక్ట్ చేయడం లాంటివి నాకు చేత కాదండి. నేను ఎన్విరాన్మెంటల్ సైన్స్‌లో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇఫ్ థట్ లైక్ నాకు థీసిస్ ఉంది అండ్ స్కూలింగ్ గురించి థీసిస్ ఉంది. ఐ వాంట్ టు టాక్ టు పవన్ కళ్యాణ్ గారు రిగార్డింగ్ థట్. ఇంకేమీ చేయలేనని చెప్పేసాను నేను. అంటే నాకు చేయలేనిది నేను చేయలేననే చెప్తాను. బట్ ఇంకేంటంటే ఆయన చేయలేనిదంటూ ఏం లేదా అనిపించింది ఈరోజు నాకు ఆ వార్నింగ్ చూసిన తర్వాత. రియల్లీ ఫీలింగ్ ఎమోషనల్. అండ్ అంజనమ్మ గారు యూ ఆర్ గ్రేట్. అండ్ సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఎందుకంటే నేను మాట్లాడలేను. ఎందుకంటే ప్రతిసారి మాట్లాడినప్పుడల్లా నాకు మా పెద్దబ్బాయే గుర్తొచ్చేస్తున్నాడు. అంటే ఆఫ్‌కోర్స్ ఇంట్లో నుంచే చేస్తున్నాడు. రిజర్వ్‌లో ఉంటున్నాడు. బట్ స్టిల్ ఐ నో వాట్ పెయిన్ వి హాడ్ టు గో త్రూ అనేది. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.